నేడు రాజధాని రైతులతో వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి, భూముల అంశం, మౌలిక వసతులు, పరిహారం వంటి అంశాలపై రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది. నేడు రాజధాని రైతులతో వైసీపీ అధినేత జగన్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గంగోత్రి ఈరోజు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకున్న తర్వాత రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నాటి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి అడుగులు కూడా విడిగా వేస్తుంది. అయితే రాజధాని కోసం భూములకు సేకరించే విషయంలో ఇటు ప్రభుత్వానికి కొంతమంది రైతులకు మధ్య విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడతలో 30,000కు పైగా ఎకరాలను ప్రభుత్వం సేకరించడం జరిగింది. ఇక 2వ విడత 3వ విడతలో కూడా భూ సమీకరణ ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులు ఈ 2వ విడత 3వ విడత భూ సమీకరణకు భూములు ఇచ్చేందుకు ఆసక్తిగా లేరు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా భూములు ఇవ్వాలి, ఇచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్తుంది. కానీ మొదటి విడతలో ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకే ఇంతవరకు వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్లకు సంబంధించి అవి కాగితాల మీద మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడ ఫిజికల్ గా వాళ్ళ దగ్గర ఉన్నాయనే అంశాన్ని చెప్పడం లేదంటూ కొంతమంది రైతులు ఇప్పటికే కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి మొదటి విడతతో పాటు 2వ విడత 3వ విడత భూసేకరణ చేయడం ద్వారా రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలని భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తమ అభ్యంతరాలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ భూ సమీకరణ భూసేకరణ విషయంలో ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రైతులు తమ సమస్యలను చెప్పేందుకు ఈరోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని కలవబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ప్రధానంగా రైతులకు సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని అంశంని ఒకటి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్లాట్ల పంపకాల విషయంలో కూడా కొంత తమకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా 2వ విడత 3వ విడత భూ సమీకరణకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదంటూ రైతులు ఏవైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో ఈ ఆందోళన కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుందని ఒకవైపు విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అమరావతికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడానికంటే మాల్గన్లో రాజధాని ఏర్పాటు చేయాలి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని రైతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం అనేది కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన వ్యతిరేకించినటువంటి రైతులు మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం ఖచ్చితంగా కొంత ఇంట్రెస్ట్ గా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రాజధాని రైతులు ఏదైతే సమస్యలు చెప్తారో ఆ సమస్యలకు సంబంధించి జగన్ వారికి ఏ విధంగా భరోసా ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం పైన రైతులకు న్యాయం చేసే దిశగా ఎలాంటి పోరాటం చేయబోతుందనే అంశాలకు సంబంధించి ఏం చెప్తారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.